ఒక్కసారి ఒక ఫోటోని చూపిస్తాను. ఆ ఫోటోలో ఉన్న హీరోయిన్ని గుర్తుపడతారేమో చూడండి. ఎందుకంటే రియల్ లైఫ్లో పుష్ప ఈమె. మొన్నటి వరకు మీరు పుష్ప సినిమా చూసారు, అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా. అందులో అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్, ఎర్రచంద్రాన్ని స్మగ్లింగ్ చేస్తుంటాడు. కానీ ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈమె రియల్ లైఫ్లో స్మగ్లర్, రియల్ లైఫ్లో పుష్ప. ఈమె పేరు రన్యారావు. నిజానికి పుష్ప సినిమాలో మీకు సీన్ గుర్తుంటుంది కదా. పుష్ప సినిమాలో పోలీస్ ఆఫీసర్తో ఫైట్ చేస్తూ ఉంటాడు స్మగ్లర్గా నటించిన అల్లు అర్జున్. కానీ ఇక్కడ మాత్రం ఈమె నిజంగానే డీజీపీ కుమార్తె, కర్ణాటక డీజీపీ కుమార్తె. ఈమె ఏం చేస్తుందో తెలుసా? దుబాయ్ నుంచి కిలోల బంగారాన్ని ఆమె దుస్తుల్లో పెట్టుకొని భారత్కు స్మగ్లింగ్ చేస్తూ ఉంటుంది. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొదటి బాక్స్లో రన్యారావు, ఆమె తండ్రి రామచంద్రరావు, ఆమె సవతి తండ్రి రన్యారావు సవతి తండ్రి. అతను కర్ణాటక డీజీపీగా పనిచేస్తున్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి చైర్మన్గా కూడా ఉన్నారు. రన్యారావు తండ్రి పేరు చెప్పుకొని కిలోల బంగారాన్ని దుబాయ్ నుంచి తీసుకొస్తుంది. ఒకసారి రెండో బాక్స్లో చూడండి. మీరు చూస్తున్న ఆమె రన్యారావు ఒక 2-3 సినిమాల్లో, తమిళ కన్నడ సినిమాల్లో నటించింది. ఆమె తండ్రి పేరు చెప్పుకొని రియల్ లైఫ్ పుష్పగా మారింది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్, వరల్డ్ ఫైర్ అని అంటాడు పుష్ప సినిమాలో. కానీ ఈమె కూడా అంతే. దుబాయ్ నుంచి కిలోల బంగారాన్ని ఆమె దుస్తుల్లో పెట్టుకుని తెచ్చేస్తూ ఉంటుంది. పోలీసులకు అనుమానం వచ్చింది, అధికారులకు అనుమానం వచ్చింది. ఎందుకు అనుమానం వచ్చిందో తెలుసా? ఆమె తరచుగా సుమారు ఒకే నెలలో 10-15 సార్లు దుబాయ్కి వెళ్ళొచ్చిన ప్రతిసారి ఒకే డ్రెస్ ఆమె వేసుకుంటూ ఉంది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది, అధికారులకు అనుమానం వచ్చింది. ఆమె ఒక గేట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చెక్ చేశారు, తనిఖీ చేశారు. ఆ సమయంలో ఏకంగా ఎన్ని కిలోల బంగారాన్ని ఆమె తెచ్చిందో తెలుసా? రెండో బాక్స్లో చూడండి ఒకసారి. ఆమెను అరెస్ట్ చేస్తున్నప్పటి దృశ్యాలు కూడా. ఒక పోలీస్ కానిస్టేబుల్ని కూడా పెట్టుకుంటుంది. వెళ్ళొచ్చిన ప్రతిసారి నేను డీజీపీ కుమార్తెనని చెప్తూ ఉంటుంది. కానీ రన్యారావు తండ్రి మాత్రం ఆమెకి నాకు సంబంధం లేదు, పెళ్లి చేసి పంపించేశాను అని చెబుతూ ఉన్నారు. ఆమె సవతి తండ్రిగా తెలుస్తూ ఉంది. రన్యారావు సవతి తండ్రిగా రామచంద్రరావు తెలుస్తూ ఉంది. రెండో భార్య కుమార్తె ఆమె. రామచంద్రరావు సవతి తండ్రి. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేస్తున్నారు. ఆయన డీజీపీగా పనిచేస్తున్నారు. రన్యారావు ఈసారి ఏకంగా 14 కిలోల బంగారాన్ని ఆమె దుస్తుల్లో పెట్టుకుని తెచ్చేసింది.